మహాభారత యుద్ధంలో పాండవులు గెలిచిన విషయం మనకు తెలిసిందే. కానీ యుద్ధం తర్వాత వాళ్ళు ఏమయ్యారు, ఎక్కడికి వెళ్లారు, ఎలా చనిపోయారు, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. మహాభారత యుద్ధం తర్వాత పాండవులు హస్తినాపురాన్ని 36 ఏళ్ల పాటు పరిపాలించారు. ఎంతో ధర్మబద్ధంగా పాలించి ఎంతో కీర్తిని కూడా పొందారు. కానీ ఒకరోజు కృష్ణుడు చనిపోయాడన్న వార్త పాండవులకు తెలుస్తుంది. ఆ రోజే పాండవులు సన్యసించి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోదామని నిర్ణయించుకుంటారు. పాండవులు ద్రౌపదితో కలిసి సుమేరు అనే పర్వతం వైపు వెళ్తారు. వారితో పాటు ఒక కుక్క కూడా వెళ్తుంది. వెళ్తున్న దారిలో అగ్నిదేవుడు కనపడి అర్జునుడిని తన గాంధీవం తనకిచ్చేయమని కోరుతారు. దానికి అంగీకరించిన అర్జునుడు ఆ గాంధీవాన్ని తిరిగిస్తారు. గాంధీవం అంటే శివధనసు. వెళ్తున్న దారిలో అర్జునుడు ద్వారకా మునిగిపోవడాన్ని చూసి ఎంతో బాధపడతారు. అలా వెళ్తుండగా మొదటిగా ద్రౌపది చనిపోతుంది. ద్రౌపది ఎందుకు చనిపోయింది అని భీముడు అడుగుతారు. ద్రౌపది 5గురిని సమానంగా చూస్తానని మాటిచ్చి అర్జునుని పక్షపాతిగా ఉండడం వల్ల తన కర్మానుసారం చనిపోయిందని చెబుతాడు. అలా ప్రయాణిస్తున్న మార్గ మధ్యలో సహదేవుడు కూడా చనిపోతారు. సహదేవుడు ఎందుకు చనిపోయాడు అని అడగ్గా సహదేవుడికి తన జ్ఞానం పట్ల తనకి గర్వం ఉందని ఆ కర్మ ఫలితం వల్ల చనిపోయాడన్న విషయం చెబుతాడు. ఆ తర్వాత నకులుడు కూడా చనిపోతాడు. నకులుడు ఎందుకు చనిపోయాడని ప్రశ్నించగా నకులుడికి తన అందం పట్ల విపరీతమైన గర్వం ఉందని దాని కర్మ ఫలితంగా చనిపోయాడని చెబుతాడు. ఆ తర్వాత అర్జునుడు కూడా చనిపోతాడు. అర్జునుడు ఎందుకు చనిపోయాడని ప్రశ్నించగా అర్జునుడికి ధనుర్విద్యలో తనకంటే గొప్ప యోధుడిని చూస్తే అసూయ పడేవాడు. ఆ కర్మ ఫలితంగానే అర్జునుడు కూడా చనిపోయాడని చెబుతాడు. ఆ తర్వాత వెళ్తుండగా భీముడు కూడా చనిపోతాడు. భీముడు చనిపోతూ తానెందుకు చనిపోతున్నాడా అని ప్రశ్నించుకుంటాడు. దానికి విభీషణుడు తను అధికంగా భోజనం భక్షిస్తాడని ఇతరుల ఆకలిని పట్టించుకోడని దాని కర్మ ఫలితంగా చనిపోతున్నాడని చెబుతాడు. చివరగా విజిష్ఠరుడు కుక్కతో పాటు వెళుతుండగా మధ్యలో ఇంద్రుడు తన రథంతో వచ్చి విజిష్ఠరుణ్ణి స్వర్గలోకానికి ఆ కుక్కను వదిలేసి రమ్మంటారు. దానికి విజిష్ఠరుడు అంగీకరించడు. ఆ కుక్క చివరి వరకు తనతో విశ్వాసంగా పనిచేసిందని దానిని వదిలిపెట్టి రాలేనని చెబుతాడు విజిష్ఠరుడు. అప్పుడు కుక్క రూపంలో ఉన్న యముడు తన నిజ స్వరూపంలోకి వస్తాడు. ఇది విభీషణుడికి పెట్టిన ఒక పరీక్షని యముడు చెప్పుకొస్తాడు. తరువాత తనని స్వర్గానికి తీసుకువెళ్ళినప్పుడు అక్కడ కౌరవులను చూసి ఆశ్చర్యపోతారు విజిష్ఠరుడు. తమ వారు ఎవరు అక్కడ లేకపోవడంతో చాలా బాధపడతారు. ఎందుకు తమ వాళ్ళు అక్కడ లేరు అని ప్రశ్నించగా కౌరవులు యుద్ధంలో చనిపోయిన విధానాన్ని బట్టి వారి పాపాలు పోయాయని అందువల్ల వారు స్వర్గంలో ఉన్నారని చెబుతారు. తమ వాళ్ళు ఎక్కడా అని ప్రశ్నించగా వాళ్ళు చేసుకున్న పాపాలను అనుభవించడానికి నరకంలో ఉన్నాడని చెబుతారు యముడు. ఇప్పుడు తను స్వర్గానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడా అని ప్రశ్నించగా తన వాళ్ళు ఎక్కడుంటే అదే తనకి స్వర్గమని నరకానికే తీసుకువెళ్ళమంటారు విజిష్ఠరుడు. అప్పుడు యముడు ఇదంతా ఒక మాయ అని తన వాళ్ళు స్వర్గంలోనే ఉన్నారని కౌరవులు నరకంలో ఉన్నాడని చెబుతారు. ఇది కూడా తనకు పెట్టిన ఒక పరీక్షగా చెప్పుకొస్తాడు యముడు. విభీషణుడికి ఈ పరీక్ష ఎందుకు పెట్టారంటే మహాభారత యుద్ధంలో 15వ రోజున ద్రోణాచార్యుడు తమ బ్రహ్మ దండాస్త్రంతో పాండవులందరినీ చంపుదామని నిర్ణయించుకుంటాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న శ్రీకృష్ణుడు భీముణ్ణి వెళ్లి అశ్వత్థామ అని పేరు గల ఒక ఏనుగును చంపి అశ్వత్థాముడు చనిపోయాడు అని అరవమంటారు. అప్పుడు భీముడు అలాగే చేస్తాడు. అశ్వత్థామ అనే పేరు ద్రోణాచార్యుడి కొడుకు పేరు. అందువల్ల ద్రోణాచార్యుడు తన కొడుకే చనిపోయాడనే సందేహంతో విభీషణుడిని అడుగుతారు. అప్పుడు విజిష్ఠరుడు అశ్వత్థామ అతో ఇతి నరకుంజరోవా అని అంటారు. దానికి అర్థం అశ్వత్థాముడు చనిపోయాడు, అది మనిషా ఏనిగా అనేది నాకు తెలియదని చెబుతాడు. ఆ విధంగా అబద్ధమాడినందుకు విజిష్ఠరుడు ఈ పరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీన్ని బట్టి చూస్తే కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు. వారు చేసిన కర్మ ఫలితం అనుభవించాల్సి ఉంటుంది. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.